మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండాల పెండ్లి కొడుకు జస్ట్ 80 ఏండ్లు, పెండ్లి కూతురుకు అంతే 70 ఏండ్లు ఉంటాయట. ఇక వాళ్ళ పెండ్లి జరుగుతాందుల్లా. హలో హలో పెండ్లి కొడుకు 80 ఏండ్లు, పెండ్లి కూతురుకు 70 ఏండ్ల. ఏదో 18-17 ఏండ్లప్పుడు చేసుకునే బాల్య వివాహం గురించి చెప్పినట్టు చెప్తాను. ఈ వయసులో పెండ్లేంది అసలు అని గుసాయి నమ్ముతలే రానుల్లా. అయితే పార్రి డైరెక్ట్గా పెండ్లి కాడికే పోదాం, అప్పుడు నమ్ముదురు కానీ పాన్రి. చూస్తుర్రు కదా, ఇక్కడ హీరో లెక్కనే పోజు కొట్టుకుంటా అద్దాలు పెట్టుకుని రెడీ అయిండు కదా. గీనేనుల్లా సమిడా నాయక్ ఈయనకే జస్ట్ 80 ఏళ్ళని చెప్పింది. అట్లనే ఇక్కడ కూసున్న గీవేనుల్లా పెండ్లి పిల్ల పేరు గుగులోతు లాలమ్మ. గీమెగిప్పుడే జస్ట్ 70 ఏళ్ళకొచ్చిందంతే. వీళ్ళకేనుల్లా పెళ్లి, అది కూడా మొదటిసారి. అయితే వీళ్ళకిప్పటికే 4 కొడుకుళ్ళు, 1 కూతురు. అట్లనే వాళ్లకు పిల్లలు. అంటే వీళ్ళకు మంచిగానే మనవళ్ళు మనవరాళ్ళు సుత ఉన్నారన్నట్టు. ఇప్పుడు గాళ్ళందరూ కలిసి మరి వీళ్ళకు గిట్ల పెండ్లి చేసిర్రు. అగో మొదటి పెళ్లి అంటావు, పిల్లలకు పిల్లలు అని కన్ఫ్యూజ్ చేస్తావు అని అంటారా ఎట్లా? అయితే అసలు ముచ్చట వీళ్ళ పెండ్లి చేసిన పంతులు చెప్తాడట, ఇనుర్రి. వీరిరువురికి లాలి సామిడీలకు ఈరోజు వారి యొక్క మనవన్లు మనవరాళ్ళ యొక్క సమక్షంలో వివాహం చేయడం జరిగింది. గత 60 సంవత్సరాల కింద ఈ యొక్క సామిడి గారి యొక్క సోదరుడు సామిడా గారి యొక్క సోదరుడు వారిని లాలి గారు వివాహం చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత కలరా వ్యాధితోని వారి యొక్క భర్త చనిపోతే ఆ గిరిజన సంస్కృతిలో ఉన్నటువంటి వాలి సిగ్గుల సంబంధం అనేటువంటి సంస్కృతి అనేది ఉండేది ఆ రోజులలో. ఆ విధంగా ఈ యొక్క సామిడ గారు లాలి గారిని ఆదరించి గత 60 సంవత్సరాల నుంచి ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి దాంపత్యాన్ని పొందుతూ ఒక 4 కుమారులను, 1 కుమార్తెను కని ఎంతో ఈ యొక్క ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని ఉన్నారు. వారి యొక్క మనవళ్ళ యొక్క సమక్షంలో చాలాసార్లు అనేది ఆమె ఈనాటి వధువైనటువంటి లాలి గారు అందరిలాగా నాకు కూడా తాలిబొట్టు ఉంటే బాగుండు అని అడిగేదట. ఆ తాలిబొట్టుని కట్టించాలి అనేటువంటి కోరికతోని వాళ్ళ యొక్క మనవళ్ళు మనవరాళ్ళు ఈరోజు ఈ యొక్క వివాహాన్ని జరిపించడం జరిగింది. ఇన్నరు కదా, గది ముచ్చట. ఇన్నేండ్ల సంధి ఒకరికొకరు తోడుగుండి పెండ్లి కాకుండానే పెండ్లి బంధాన్ని కొనసాగించిర్రు. ఇక ఇన్నేళ్లు కలిసి ఉన్నాం గాని ఒక పెళ్లి మాత్రమే కాలేదు, పెళ్లి చేసుకోలేదనే లోటు మా జీవితాల్లో ఉండకూడదని తమ పిల్లలకు చెప్తే వాళ్ళ కొడుకులు కూతుళ్ళు మునిమనవళ్ళు మనవరాళ్ళు బంధుమిత్రులు తండావాసుల సమక్షం లాగి యంగ్ వృద్ధులకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసిర్రు.